హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సల్మా కోబెట్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? దేవుడి దయ వల్ల అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, మసాలా బంగాళదుంప సమోసాలు చాలా టేస్ట్గా ఉంటాయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మేము మైదా పిండి కలిపి ప్రిపేర్ చేస్తామండి. ఇవి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. మాధవి, నీకు సమోసాలు చేయడం రాదు అన్నావు కదా, ఈ వీడియోలో చూద్దాం. సరేనా మాధవి? ఓకే ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. హ్యావ్ ఏ నైస్ డే. స్టార్ట్ చేద్దాం. మా మేడం గారు పిలిస్తే పైకి వెళ్ళానండి. వచ్చేసరికి మా ఆంటీ గారు పిండి కలిపేశారు. దీంట్లో ఏమేమి వేసారంటే మైదా పిండి వేసుకోవాలి సరిపడే అంత, తర్వాత ఒక చిన్న స్పూన్తో స్పూన్ పంచదార వేసుకోవాలి. మంచి కలర్ వస్తాయి సమోసాలు. టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసుకోవాలండి. అలాగే వేడివేడిగా నూనె కాచి ఒక 5 స్పూన్లు నూనె కాచి వేడివేడిగా వేయాలండి. అప్పుడే గుల్లగా వస్తాయి సమోసాలు. తర్వాత నీళ్లు వేసుకొని గట్టిగానే కలుపుకోవాలండి. కలిపి 1 గంట పక్కన పెట్టేయాలి. మనకు కావాల్సిన బంగాళదుంపలు ఉప్పు వేసి నీళ్ళల్లో ఉడకబెట్టాలండి. ఉడకబెట్టిన తర్వాత మెత్తగా పలుకు పలుకు ఉన్నట్టుగా మెత్తగా చేసుకోవాలి. మనం బంగాళదుంప ఫ్రై ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేయాలండి. ఇష్టం ఉంటే మసాలా వేసుకోవచ్చు. మేమైతే మసాలా వేయట్లేదండి, మామూలుగా ఫ్రై చేసి పక్కన పెట్టాము. సమోసాల పిండి తయారైపోయిందండి. చూడండి, ఇంత మెత్తగా ఇలా ఉండాలండి, గట్టిగాను. చూసారా ఎలా ఉందో? ఇలా ఉంటే నూనె పీల్చవండి సమోసాలు. ఇలాగ తడి బట్టతో ఇలా క్లోజ్ చేసి పెట్టాలి. ఒక ఉండ తీసుకొని ఇలాగ పల్సగా అండి, చాలా పల్సగా ఇలా చేసుకోవాలండి. ఇంత పల్సగా ఉండాలండి, అప్పుడే సమోసాలు క్రిస్పీగా బాగుంటాయి. ఇలా చేయాలి. ఒత్తుకొని పక్కన పెట్టుకున్న దాన్ని ఇలాగా అటు ఇటు కొంచెం కాల్చాలండి. కొంచెం కాల్చాలండి, ఎక్కువ కాదు. అప్పుడే మనకి గుల్లగా వస్తాయి, క్రిస్పీగా ఉంటాయండి. ఇలా అటు ఇటు కొంచెం కాల్చుకోవాలండి, ఎక్కువ కాదు. 4-5 ఒత్తుకొని కాల్చుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కావాల్సిన సైజులో అడ్జస్ట్ చేసుకుంటా కట్ చేసుకోవాలండి. క్లిప్లో చూపించిన విధంగా ఇలాగ కట్ చేసుకోవాలి. బయట రెడీమేడ్ దొరుకుతాయండి, కాకపోతే మేము తయారు చేస్తామండి మైదా పిండితో. ఇలా కట్ చేసిన వాటిని చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా కట్ అయినాయో. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం జిబెన్ వేసి కూడా సమోసా తయారు చేయొచ్చండి. అలాగే బంగాళదుంప కర్రీ కూడా వేసి చేసుకోవచ్చు. ఇవి ఎండిపోకుండా ఉండాలంటే, మనకి నీట్గా రావాలంటే సమోసాలు వెంటనే తడి బట్టలో ఇవి ఫోల్డ్ చేయాలండి. ఇలాగా క్లిప్లో చూపించిన విధంగా మనం చేసినప్పుడు 4-5 తీసుకొని చేసుకుంటా ఉండాలి. క్లిప్లో చూపించిన విధంగా సమోసాలు ఇలా తయారు చేసుకోవాలండి. చూడండి, మైదా పిండి నీళ్ళల్లో కలిపి రాసానండి, ఎందుకంటే క్లోజ్ అయిపోద్ది అది. బంగాళదుంప కర్రీ ఇంత పెట్టుకుంటే సరిపోతుందండి సమోసా సైజుని బట్టి. క్లిప్లో చూపించిన విధంగా ఇలా చేసుకోవాలండి. చాలా నీట్గా వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మాధవి, అర్థమైందా? ఇలా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా వచ్చిందో సమోసా. ఈ విధంగా చేసుకోవాలి. ఉల్లిపాయ సమోసాలు కూడా చేసుకుంటాం కదండి, అదైతే మనం తినడానికి. ఇవి కోవిడ్స్కి కాబట్టి ఇలా చేయాలండి. వాళ్ళు కారం కూడా తక్కువ తింటారు, చూసి వేసుకోవాలి కారము. అదే కొత్తగా చేసేవాళ్ళు అయితే ఒక్కొక్కటి చేసుకోవచ్చు. మాకు వచ్చు కాబట్టి 4-5 వేసి చేసేస్తూ ఉంటాము. ఇవైతే జిబెన్ కీరీ సమోసాలండి. ఇప్పుడు చూసారు కదా మీరు, ఆ జిబెన్ కీరీ ఇందులో పెట్టి చేసామన్నమాట. జిబెన్ కీరీ అంటే ఇదేనండి, వాళ్ళు జిబెన్ కీరీ ఇలాగా. ఇవి కూడా సేమ్ టు సేమ్ అండి. ఇలాగా పెట్టుకొని చూసారా, క్లిప్లో చూపించిన విధంగా ఇలా పెట్టుకొని చాలా జాగ్రత్తగా నీట్గా క్లోజ్ చేయాలండి జిబెన్ కీరీవి. ఈ విధంగా అండి సమోసాలన్నీ తయారైపోయినాయండి. చూడండి ఫ్రెండ్స్, మనకు కావాల్సిన అన్నీ ఫ్రై చేసుకోవచ్చు. ఎక్కువ అయినవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిలువ ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా వచ్చినాయో. మనం వేడివేడి నూనె పిండిలో వేసాం కాబట్టి బబుల్స్ చూడండి ఎలా పైన వచ్చినాయో. బబుల్స్ ఇవేనండి, క్రిస్పీగా ఉంటాయి. ఇలా తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇంకా మనం అడ్జస్ట్ కట్ చేసాం కదండి, అంటే వంకరగా ఉన్నాయి, అటు ఇటు ఉన్నాయి, కట్ చేసాం కదా, అవి కూడా పాడేయకుండా ఇలాగ ఫ్రై చేసుకొని చక్కగా తినొచ్చండి. ఇవి మిక్సీ పట్టి పంచదార కలుపుకొని తింటే సూపర్గా ఉంటాయి. వేస్ట్ చేయం మేము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and comment, subscribe.